త్రివేణి భాను గారు అడుగుతున్నారండి. హాయ్ సార్, మై ఫేస్ ఈజ్ వైట్ బట్ హ్యాండ్స్ గెటింగ్ బ్రౌన్ అండ్ కలర్ వేరియేషన్. వాట్ టు డూ టు గెట్ బెటర్ కాంప్లెక్షన్ ఆన్ మై హ్యాండ్స్? త్రివేణి భాను గారు తను క్లియర్గా అడుగుతున్నారండి. ఫేస్ తెల్లగా ఉండి కూడా చేతులు నల్లగా ఉంటున్నాయి. ఈ కలర్ వేరియేషన్ రాకుండా నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి నేను ఆ వేరియేషన్ తగ్గించుకోవడానికి అని అడుగుతున్నారండి. త్రివేణి భాను గారు, మీరు చెప్పిన ప్రాబ్లం ఎన్నో లక్షలాది మందికి ప్రాబ్లంగా ఉందండి. వాటన్నిటికీ సందేహాల్ని క్లియర్ చేయడానికని ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి మీరు గమనిస్తే ఫేస్ పైన తెల్లగా ఉన్న చేతుల పైన మీకు తర్వాత ఈ విధంగా మీకు నలుపు అనేది వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎందుకు అవుతుంది అని అంటే చర్మ కణాలు ఏవైతే చేతుల పైన ఉన్నాయో అవి చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఎండ తగులుతున్న కొద్దీ అక్కడ అంతా నలుపుగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దాన్నే మనం ట్యానింగ్ అని అంటాం. అదే మనకి మెడికల్ టర్మ్స్లో ఇమీడియట్ పిగ్మెంట్ డార్కెనింగ్ కానీ పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ కానీ అంటూ ఉంటాం అనమాట. ఈ పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్, ఇమీడియట్ పిగ్మెంట్ డార్కెనింగ్ తోటి మనకి చర్మంలో ఏదైతే నలుపు వస్తుందో దానికి మనము ఇతరత్ర ట్రీట్మెంట్స్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అని అంటే మనకి బ్లూ లేజర్స్ కానీ, అలానే కెమికల్ పీల్స్ కానివ్వండి, లేక మనకి మైక్రోనియల్ సీరం ఇన్ఫ్యూజన్స్ కానివ్వండి, లేక ఇతరత్ర మనకి హైడ్రోఫేషియల్ని మనం ఖచ్చితంగా హ్యాండ్స్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అలానే కొత్తగా బ్లూ లేజర్స్ అనేది మేము స్టార్ట్ చేసామండి. దానితోటి కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలానే NARF కానీ ఐఫైన్ థెరపీస్ కానీ చేస్తూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యపడవచ్చు అనమాట. అయితే ఈ విధంగా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటికి అన్నిటికీ ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటూ దానికి ఆ విధంగా మనకి రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఉన్నదానికి మనం జాగ్రత్తలు అనేటివి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు అని అంటే సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం అండి. రాత్రిపూట మీకు మాయిశ్చరైజర్ అనేది కూడా ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాయిశ్చరైజర్తో పాటు సీరం పెట్టుకోవాలన్నమాట. దానితో పాటు గ్లూటథైన్, వైటమిన్ సి ఆ కాంబినేషన్లో ఉన్న ట్యాబ్లెట్స్, మంచి ఫేస్ వాషెస్ అనేటివి మనం యూస్ చేసుకోవచ్చు. సన్ స్క్రీన్ అనేది ఉదయం మధ్యాహ్నం కూడా పెట్టుకోవచ్చు అండి. మీకు చేతుల మీద కొద్దిగా జిడ్డుగా ఉన్నా కానీ కొన్ని 50 SPF సన్ స్క్రీన్స్ ఇస్తాము. దానికి మీరు ఖచ్చితంగా మీరు యూస్ చేసుకుంటుంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతూ ఉంటుంది అనమాట. అలా చేతులపైన కాళ్ళపైన మీకున్న నలుపుని మనము బ్లూ లేజర్స్ తోటి కానివ్వండి, లేక మనకి పీల్స్ ఉంటాయన్నమాట. పీల్స్ అంటే కెమికల్స్ లాగా అనుకోకూడదండి. కెమికల్ పీల్స్ అని అంటే ఇప్పుడు నేను ఉదాహరణకి నేను చెప్తాను. మీరు నారింజ తింటారు, అలానే బత్తాయి తింటారు. ఇవి తిన్నప్పుడు మీకు దాంట్లో సిట్రిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది. అది తీసుకుంటున్నప్పుడు, ఆ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటున్నప్పుడు మీ శరీరంలో డైజెషన్ ఎలా అయితే బాగుంటుందో అలానే మీ చర్మంలో గ్లో అనేది కూడా వస్తూ ఉంటుంది. ఈ చర్మంలో గ్లో అనేది రావటానికని ఆ వైటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ అనే కాంపోనెంట్స్ ఇంపార్టెంట్ అనమాట. ఇవి వాడటంతో మన చర్మానికి బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి బాగుంటుంది. అయితే ఈ చర్మానికి ఏవైతే వైటమిన్ సి ఇవన్నీ ఏవైతే బాగుంటుందో వాటినే తీసి సిట్రిక్ యాసిడ్ పీల్గా మనం చేస్తాం అనమాట. ఈ సిట్రిక్ యాసిడ్ పీల్ అనేది చర్మం పైన పెట్టి వాష్ చేస్తుంటే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. జాస్మోనిక్ యాసిడ్ పీల్స్ అని అంటాం. జాస్మోనిక్ అని అంటే మనకి బ్లాక్ రైస్, నల్లయి ఏదైతే గింజలు ఉంటాయో మనకి ఏవైతే మనం ఆహారం తింటాం కదండి, బియ్యం తింటాం కదా, దాంట్లో ఒక వెరైటీ బ్లాక్ వెరైటీ ఉంటుంది అనమాట. దాని నుంచి వచ్చే ఆక్సాలియాస్టిక్ తర్వాత జాస్మోనిక్ అనే వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని పీల్గా పెట్టి మనకి వాష్ చేస్తే మనకి చర్మంలో ఉన్న మొటిమలు ఇట్టే కరిగిపోతాయి అన్నమాట. సో ఇలా కరిగిపోతున్న మనకి జాస్మోనిక్ పీల్స్ తోటి మంచి రిజల్ట్స్ అనేవి కూడా సాధ్యమవుతూ ఉంటుంది. అలానే గ్లైకాలిక్ యాసిడ్ అనేది మనకి షుగర్ కేన్ నుంచి తీస్తామండి. షుగర్ కేన్ నుంచి తీసేదాన్నే మనకి గ్లైకాలిక్ అనేది మనం చర్మం పైన పెడితే మొటిమలతో ఉన్న నలుపు, చర్మంలో ఉన్న నలుపు, అలానే గ్లో అనేది కూడా సాధ్యమవుతూ ఉంటుంది. కాకపోతే పీల్స్ చేసుకున్నాక మీరు జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు పీల్స్ కంటే సేఫ్ మీకు లేజర్స్ ఎప్పుడూ ఉంటాయన్నమాట. లేజర్స్ అనేటివి మీకు ఎప్పుడైనా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీకు మంచిగా జరుగుతూ ఉంటుంది. అయితే లేజర్స్ అనేది మనం నెలకు ఒకసారి చేయాలండి. లేజర్స్ చేయంగానే పూర్తిగా అలా మాయమైపోతాయని మాత్రం మనం అనుకోకూడదండి. దానికి నెమ్మదిగా మనం చేసుకుంటూ పోతూ ఉంటే బెటర్ సెషన్స్ అనేటివి పాసిబుల్ ఉంటాయి అన్నమాట. సో లేజర్స్ అనేటివి పీల్స్ కంటే బెటర్గా ఉంటాయి. ఏ విధంగా బెటర్గా ఉంటాయి అని అంటే లేజర్స్ అనేటివి సేఫ్గా ఉంటాయండి. రిజల్ట్స్ మంచిగా నెమ్మదిగా తీసుకొస్తుంది, మంచిగా పర్సిస్టెంట్గా కూడా తీసుకొస్తుంది. పీల్స్ కూడా బాగుంటాయండి, కానీ దాని తర్వాత ఎక్కువ ప్రొటెక్షన్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో చర్మంలో మనకి ఈ విధంగా మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ని, లేజర్స్ని, పీల్స్ని ఈ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి డెఫినెట్లీ సాధ్యపడవచ్చు అన్నమాట.
చర్మంలో ఏవైతే ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయో దానికి ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నామో దానికి ఆ విధంగా మనకి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే చర్మంలో ఏ విధంగా అయితే మనం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో బ్లూ లేజర్స్తో కాకుండా, పీల్సే కాకుండా ఇతరత్ర ఈ ప్రొసీజర్స్ కూడా ఉంటాయండి. NARF అని అంటాం. అది మనం టక్ 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 మనం చేస్తూ ఉంటాం, చర్మంలో అంతా బెటర్గా అవుతూ ఉంటుంది. అలానే మనకి ఫోటోఫేషియల్ లేజర్స్ ఉంటాయండి, అవి కూడా చేసుకోవచ్చు. మైక్రో నీడిల్ సీరమ్స్ ఉంటాయండి. మైక్రో నీడ్లింగ్ సీరమ్స్ అనేటివి మనకి మైక్రో నీడిల్ అనగానే మనకి అదొక విధంగా అయిపోతుందని అనుకోవద్దండి. అవి మనం ఆ ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు మన చర్మంలో ఎటువంటి నొప్పి కానీ, మార్క్స్ కానీ ఏమి ఉండవు అనమాట. దానికి అలా జస్ట్ అలా అన్నప్పుడు మనకి ఇదంతా మెల్లగా నెమ్మదిగా ఆ సీరమ్స్ అనేటివి, ఇన్ఫ్యూజన్స్ అనేటివి అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ సీరమ్స్ ఏవైతే అయిపోతాయో, ఇన్ఫ్యూజన్స్ ఏవైతే అయిపోతాయో దానికి అక్కడి నుంచి చర్మంలో మంచిగా గ్లో అనేది వస్తూ ఉంటుందన్నమాట. చర్మంలో ఈ విధంగా మనకి ట్యాన్ తగ్గించుకొని మనకి ఈ విధంగా మనకి ఆప్షన్స్ ఉన్నాయి అని తెలుసుకున్నాక తప్పకుండా స్కిన్ కేర్ రెజిమెన్ మనం యూస్ చేసుకుంటూ, సన్కి ఎక్స్పోజ్ కాకుండా సన్ స్క్రీన్స్ యూస్ చేసుకుంటూ, అలానే ఆ జాగ్రత్తలే కాకుండా మనం ట్రీట్మెంట్ అనేది బాగా చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. అయితే చర్మానికి ప్రాబ్లమ్స్కి ఏవైనా ఉన్నాయనంటే మీరు మా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా మేము చూసి చెప్తామండి. మీరు ఏదో బ్యూటీ పార్లర్లో కానీ, సెలూన్లో కానీ, లేకపోతే ఆన్లైన్లో దొరుకుతున్నాయి అవన్నీ తీసుకొని అలా ప్రయత్నాలు చేయకండి. ప్రాపర్లీ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ కానీ, MD DVL కానీ, DNB DVL కానీ, DDVL కానీ ఉన్న డిగ్రీస్ వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలి. మీరు మా సెంటర్కి వస్తే మీకు తెలుస్తుంది అనమాట ఎంతమంది డాక్టర్స్ మీ చర్మం కోసం కష్టపడుతున్నారు అని చెప్పేసి. దానికి తగ్గట్టుగా మీరు మంచిగా మీ రిజల్ట్ రావడానికి కూడా మీరు మా దగ్గరికి రెగ్యులర్గా వస్తూ ఉంటే నేను కూడా చూసి చెప్తాను అనమాట. చర్మంలో ఈ విధంగా రిజల్ట్ వస్తుంది, దానికి ఈ విధంగా మనం మార్పులు చేయాలి అనే దాని గురించి నేను ఆలోచించి వివరించగలుగుతాను. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ అలానే లైక్ చేసి ఎవరికైనా కానీ ఈ అవేర్నెస్ వీడియో క్యాంపెయిన్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, ఎవరికైనా కానీ, మిత్రులకి కానీ ఎవరికైనా కానీ పంపించండి. వాళ్ళని తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడమని చెప్పండి. అలానే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ ఒక అవేర్నెస్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్లో మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.